డ్రైనేజ్ లో బ్యాలెట్ పేపర్స్. ఇప్పుడు ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. కలెక్టర్ రియాక్ట్ అయ్యారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. నల్గొండ జిల్లా చిన్న కాపర్తిలో డ్రైనేజ్ లో బ్యాలెట్ పేపర్లు కలకలం సృష్టించాయి. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఎన్నికల సిబ్బంది నిర్లక్ష్యంతోనే బ్యాలెట్ పేపర్లు బయటకు వెళ్లాయని కలెక్టర్ త్రిపాఠి చెప్పారు. ఘటనకు బాధ్యులైన ఆర్ఓ ఆఫీసర్ ను సస్పెండ్ చేసి నల్గొండ ఆర్డీఓతో విచారణ చేస్తున్నామని తెలిపారు కలెక్టర్. బ్యాలెట్ పేపర్లు బయటకు వెళ్లిన ఘటనపై అనుమానాలుంటే ఎలక్షన్ కమిషన్ కు అప్పీల్ చేసుకోవచ్చని సూచిస్తున్నారు కలెక్టర్. డ్రైనేజ్ లో బ్యాలెట్ పేపర్ల ఘటనపై మరింత సమాచారం సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. చిట్యాల మండలం చిన్న కాపర్తిలో బ్యాలెట్ పేపర్లు వెలుగు చూడడం కలకలం రేపింది. దీనిపై మాట్లాడడానికి మనతో పాటు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉన్నారు. చెప్పండి మేడం, ఎట్లా అంటే పోలింగ్ జరిగిన తర్వాత ఈ బ్యాలెట్ పేపర్లు ఎట్లా బయటకు వచ్చాయి? రేవన్ గారు, నిన్న ఈ విషయం మా దృష్టికి దాదాపు 6:30 మధ్యలో రాగానే మేము అక్కడ స్థానిక ఆర్డీఓని అక్కడికి పంపడం జరిగింది. ప్రైమా ఫేసి మాకు తెలిసింది ఏంటంటే అక్కడ అందరు ఎంపీడీఓలు, స్టేజ్ 2 ఆర్ఓ వాళ్ళందరినీ కూడా పిలిపించి అక్కడ ప్రైమా ఫేసి మేము నిర్ధారణ చేసింది ఏంటంటే సర్పంచ్ కౌంటింగ్ అయిన తర్వాత స్టేజ్ 2 ఆర్ఓ తన నిర్లక్ష్యంతో బయటికి వెళ్ళారు. ఈ మధ్య అక్కడ ఉన్న కొంతమంది బయట వాళ్ళు, మన సిబ్బంది కాకుండా బయట వాళ్ళు ఆ బ్యాలెట్ పేపర్ని కావాలని ఉద్దేశపూర్వకంగా తీసుకొని బయట వెళ్ళడం జరిగింది. మళ్ళీ దాన్ని ఒక సంచలనంగా, ఒక అవాంఛనీయ ఘటన జరిగింది అనేది దాన్ని ఒక రూపం పొందించడానికి అక్కడ వాళ్ళు డ్రైనేజ్లో వేయడం జరిగింది. వాళ్ళు ఎవరు అనేది ఆ గుర్తింపు మేము ఇప్పుడు నిర్ధారణ చేయలేకపోయాము. చెప్పండి మేడం, అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు చెప్తున్నారు దాదాపు 300కు పైగా బ్యాలెట్ పోల్డ్ అయినటువంటి ఓటర్లు బ్యాలెట్ పేపర్లు బయటకు వచ్చాయని చెప్తున్నారు. మీ విచారణలో మీకున్న సమాచారం ఏంటి? అంటే మేము మా విచారణలో నిర్ధారణ చేస్తున్నది 4 ఆస్పెక్ట్స్ రేవన్ గారు. వెదర్ దేవర్ పోల్డ్ ఆర్ నాట్. రెండోది, మన అక్కడ విన్నింగ్ మార్జిన్ ఉండేది 453 ఓట్స్. తర్వాత ఇప్పుడు ఏదైతే మనకి దొరికినాయో అవి అంతా లేదా దానికంటే ఇంకా ఏమైనా ఉన్నాయా? తర్వాత మేము మా దగ్గర ప్రతి ఒక్క పోస్టల్ బ్యాలెట్లో ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది. సో దాంట్లో మేము మ్యాచ్ చేస్తున్నాము. ఈ క్రమంలో మేము ఆర్డీఓ గారిని వెంటనే అయితే ఆ స్టేజ్ 2 ఆర్ఓ నిర్లక్ష్యమే మేము అంగీకరిస్తున్నాము. సో తనని ఇప్పుడు సస్పెన్షన్లో పెట్టడం జరిగింది. తర్వాత అక్కడ ఆర్డీఓ గారిని ఏదైతే మన పోలింగ్ జరిగిందో ఆ సీరియల్ నెంబర్తో మ్యాచ్ చేస్తూ ఎంత మిస్సింగ్ ఉన్నాయో అండ్ ఏదైతే మనకి డ్రైనేజ్లో ఆ నాలిలో ఏదైతే దొరికాయో వెదర్ దే వర్ పోల్డ్ ఆర్ నాట్ అది నిర్ధారణ చేస్తున్నాము. ప్రైమా ఫేసిగా లైక్ ఐ సెడ్, ఇది ఏదైతే సర్పంచ్ లెక్కింపు అయిందో దాని తర్వాత ఆరో బయటకి వెళ్ళడం ఫస్ట్, అది ఒక తప్పు. మరి ఈ మధ్య అక్కడ ఉన్న బయట వాళ్ళు దాన్ని తీసుకుపోవడం అది ఒక పెద్ద క్రిమినల్ ఆఫెన్స్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మీరు అడుగుతారు కావచ్చు, దాని భవిష్యం ఏంటి అని. సో బేసికలీ యాజ్ పర్ సెక్షన్ 224 ఆఫ్ తెలంగాణ పంచాయతీ యాక్ట్ ఇప్పుడు ఆరో చేతిలో, ఎస్ఈసి చేతిలో కూడా ఏమీ ఉండదు. ద నెక్స్ట్, ఒకవేళ అగ్రీవ్డ్ పార్టీ ఏదైనా దానికి పరిష్కారం వెతుకోవాలంటే దే విల్ హ్యావ్ టు ఫైల్ ఈపీ, ఎలక్షన్ పెటిషన్ పెట్టాల్సిందే. మేము ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేస్తున్నాము, సెక్షన్ 233 అనుకుంటా. సో విచారణ అధికారికి ఎవరిని అంటే చేస్తున్నారు? ఆడియో, స్థానిక్ ఆడియో నల్గొండ అశోక్ రెడ్డి గారిని. ఆయన ఈరోజు మధ్యాహ్నం వరకు మాకు రిపోర్ట్ ఇస్తారు. కానీ ఈ మధ్య పారదర్శకంగా విచారణ జరగాలి అని మేము అక్కడ ఉన్న ఆరోని, అక్కడ ఉన్న స్టేజ్ 2 ఆరోని, కౌంటింగ్ సిబ్బందిని మేము సస్పెన్షన్లో పెట్టాము. చెప్పండి, అంటే ఇంకా 2 విడతల్లో మన జిల్లాలో జరగాల్సినటువంటి పరిస్థితి, దీని సందర్భంగా ఎట్లా ఇంకా ప్రికాషన్స్ తీసుకోబోతున్నారు ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా? సో మేము మన ఫేజ్ 1లో ఉన్న అనుభవంతో నేర్చుకుంటూ ఇప్పుడు మనకి మిర్యాలగూడలో ఆల్మోస్ట్ 200-250 పైగా ఉన్న పోలింగ్ కేంద్రాల్లో ప్రతి ఒక్క 250 కేంద్రంలో ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ కాకుండా కౌంటింగ్ సెంటర్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నాము. దాంతోపాటు మేము ఎక్కువ సంఖ్యలో మైక్రో అబ్జర్వర్ని కూడా వేస్తున్నాము. ఈసారి మనకి రేపు జరిగే పోల్లో మొత్తం మిర్యాలగూడ డివిజన్ 10 మండలాలు ఉన్నాయి. ఇప్పుడు మేము కూడా డిఆర్సీకి వెళ్తున్నాము. ఇలాంటివి నిర్లక్ష్యం, ఇలాంటివి ప్రక్రియలో ఉన్న లోపాలు ఎక్కడ కూడా జరగకూడదు అనేది నిన్న కూడా సంబంధించిన అధికారులతో ఒక టెలికాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఈరోజు కూడా మేము సబ్ కలెక్టర్ గారు అక్కడ ప్రాబ్లమాటిక్ ఉన్న పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలు ఉన్న
గ్రామ పంచాయతీ, తర్వాత డిఆర్సి సెంటర్ ఈరోజు సందర్శిస్తాము. నెక్స్ట్ మనకి వచ్చే 17 నాడు దేవరకొండ అండ్ చివరి దశగా ఉన్న పోలు గురించి కూడా మిర్యాలగూడ పోలింగ్ అయిపోగానే మేము మళ్ళీ సంబంధించిన అధికారితో సమీక్ష పెడతాము. థ్యాంక్ యూ. మొత్తం మీద చిన్న కాపర్తిలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఇప్పటికే స్టేజ్ 2 ఆఫీసర్ని సస్పెండ్ చేశాము. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9 నల్గొండ.